హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ గర్వ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలంటే 340 టార్గెట్ ఇచ్చింది ఆస్ట్రేలియా. అయినా కూడా మన సీనియర్లలో ఎలాంటి మార్పులు లేదు. అసలు ఈ సీనియర్లు ఏంటిపై అసలు ఆడట్లేదు. సీనియర్స్ అంటే అందరి గురించి కాదు, కేవలం ఇద్దరు గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఇద్దరు ఎవరంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అసలు వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నారా లేకపోతే మ్యాచ్ని ఆడేసుకుంటున్నారు? ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ సిరీస్ మొత్తం రికార్డ్ చూసుకున్నా లేకపోతే ఈ సిరీస్ రికార్డ్ మొత్తం చూసుకున్నా ఈ ఇద్దరి ప్లేయర్లు చాలా అధ్వానంగా ఉంది. కోహ్లీ ఆ ఒక్క సెంచరీ తప్పించి మిగతా అన్నిట్లో విఫలమయ్యాడు. అంతేకాకుండా రోహిత్ ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్లు ఆడాడు. 4 ఇన్నింగ్స్లో దాదాపు ఒక్కదానిలో కూడా డబుల్ డిజిట్ స్కోర్ లేనే లేదు. ఎందుకు ఆడుతున్నారు? ఈ ప్లేయర్లే కనుక వేరే కంట్రీ తరపున ప్రాతినిధ్యం వహించినట్లయితే ఈ పార్టీకి టీం నుంచి తొలగించేసేయాలి అన్నట్టుగా కూడా చాలా వాదనలు, చాలా ఫ్యాన్స్ నుండి ప్రెషర్లు, లేకపోతే వాళ్ళ మీడియాల నుంచి చాలా ప్రెషర్లు వచ్చేవి. అయినా కూడా వీళ్ళని కొనసాగించడం అవసరమా అన్నట్టుగా కూడా ఇప్పుడు మన ఇండియన్ ఫ్యాన్సే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 4th టెస్ట్లో చూసుకుంటే నితీష్ రెడ్డి బాగా ఆడుతున్నాడు, యశస్వి జైస్వాల్ ఆడుతున్నాడు, అండ్ వెటరన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అంటే లాస్ట్ ఇన్నింగ్స్ అండ్ ఈ ఇన్నింగ్స్ తప్పించి మిగతా అన్నింటిలో కొంచెం బాగానే ఆడాడు. కొంచెం దానికి తగ్గట్టుగానే పర్ఫామ్ చేశాడు. ఉన్నాళ్లలో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓకే, ఫామ్లో లేకపోవడం అనేది కొత్త ఏమీ కాదు. ఫామ్ని తెచ్చుకోవడం లేకపోతే దానికి తగ్గట్టుగా ఆడటం అనేది ఓ పద్ధతి. ప్రిపరేషన్ ఉండాలి. లీగ్ మ్యాచ్లు ఆడుకోవాలి. ఇప్పుడు రంజీ ట్రోఫీలు కానీ మళ్ళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీస్ కానీ ఇట్లాంటివి ఉంటే ఇట్లా ఆడుకోవాలి. కానీ ఇద్దరు బ్యాట్స్మెన్లు అంటే ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే వీళ్ళిద్దరి యావరేజ్ చాలా దారుణంగా ఉంది. వీళ్ళు టీంకి ఆన్ కన్నా కూడా టీంకి భారం అయిపోతున్నారు. ఓకే, ఇప్పుడు రోహిత్ శర్మ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. వీళ్ళు ఏంటంటే తన బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకుని అంటే ఆడియన్స్ని పుల్ చేయడానికి వీళ్ళని మ్యాచ్లో పెట్టుకుంటున్నారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తే అట్లీస్ట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ చేయకోకుండా టీంకి భారంగా మారిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా 2-3 రోజులు కూడా లేదు ఇయర్ ఎండ్ అయిపోవడానికి. ఈ ఇయర్ 2024-25లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రాబోతోంది. 2nd ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉంది. 3rd ప్లేస్లో మనం ఉన్నాం. ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మనకి చాలా కీలకం. అయినా కూడా వీళ్ళ ఆట తీరులో ఎటువంటి మార్పు లేదు. సో వీళ్ళు ఆల్రెడీ భారం అవుతున్నారు టీంకి. వీళ్ళిద్దరూ ఆడకపోవటం వల్ల గత 6 ఇన్నింగ్స్లో కోహ్లీ 1 ఇన్నింగ్స్ తప్పచ్చి ఒక 1 ఇన్నింగ్స్ తప్ప మిగతా అన్నింటిలో ఇటు రోహిత్ శర్మ, కోహ్లీ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మనం రోహిత్ శర్మ స్టాట్స్ చూసుకుంటే గత 15 ఇన్నింగ్స్లో కేవలం 5 ఇన్నింగ్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ ఉంది. ఆ 15 ఇన్నింగ్స్ సంబంధించిన స్కోర్స్ నేను చెప్తా. 6, 5, 23, 8, 52 ఇదొక్కటే చెప్పుకోదగ్గ స్కోర్. 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9 అంటే 15 ఇన్నింగ్స్లో కేవలం 5 అంటే 5 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్. అందులో 52 మాత్రమే అతను చేసిన టాప్ స్కోర్ అనమాట. దీన్ని బట్టి అర్థమవుతోంది 2024లో రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజ్ కానీ లేకపోతే బ్యాటింగ్ స్టాట్స్ కానీ ఏ విధంగా పడిపోయాయి. సో వీళ్ళు రిటైర్ అవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తారు? వస్తుంది బాగానే, దానికి తగ్గట్టుగా బ్రాండింగ్ వస్తుంది, బాగా సంపాదించుకుంటారు, దానికి తగ్గట్టుగానే ఉంటుంది వీళ్ళ సంపాదన కూడా. వీళ్ళు తప్పుకుంటే ఆల్రెడీ టీ20 మనకి గెలిచిన తర్వాత తప్పుకుంటే బాగుంటుంది కదా. ఆల్రెడీ అక్కడ తప్పుకున్నారుగా అంటే మరి ఎందులో ఆడకపోతే బ్రాండింగ్ ఎట్లా వస్తుంది అబ్బా? అందుకనే ఆడట్లేదు అన్నట్టుగా ఫ్యాన్స్ నుంచి కమెంట్స్ వినిపిస్తున్నాయి. నేను చెప్తున్నది నా వ్యక్తిగతంగా కాదు, ఫ్యాన్స్ నుంచి కమెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటు విరాట్ కోహ్లీ విషయంలో కూడా సేమ్ ఇదే. కోహ్లీ కూడా సేమ్ ఏంటంటే ఇప్పుడు ఆడిన గత 27 ఇన్నింగ్స్లో, ఇప్పుడు కాదు ఈ ఇయర్లో ఆడిన 27 ఇన్నింగ్స్లలో 26 సార్లు సేమ్ అదే బాల్ రైట్ సైడ్ కొంచెం వైడ్ లెంత్కి వెళ్ళంగానే ఆ బాల్ని కెలకటం, స్లిప్లోకో లేకపోతే కీపర్కో, 2nd స్లిప్కో 3rd స్లిప్కో ఇవ్వటం, వెనుదిరగటం. బ్యాటింగ్ యావరేజ్ గత 2024 సీజన్లో చూసుకుంటే కోహ్లీ దారుణంగా పడిపోయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ 20% యావరేజ్ కూడా లేదు బ్యాటింగ్ యావరేజ్.
ఇప్పుడు ఆస్ట్రేలియా పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాలో గతంలో 54% సగటుతో బ్యాటింగ్ యావరేజ్ ఉండేది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఓవర్సీస్లో ఆడేటప్పుడు ఆస్ట్రేలియాలో ఎస్పెషలీ ఆస్ట్రేలియాలో కోహ్లీది బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసరికి 54 ఉండేది. ఇప్పుడు అది 50 కన్నా తక్కువ పడిపోయింది. 48 49 ఇంక్లూడింగ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి దాదాపు యావరేజ్ పడిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక్క సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ఇటు రోహిత్ శర్మ కానీ ఇటు కోహ్లీ కానీ మన టీమిండియాకి ఎంత భారం అయిపోయారు. కనీసం వీళ్ళు ఏమన్నా వెళ్ళి రంజీ మ్యాచ్లు ఆడి ఫామ్ తెచ్చుకుని మళ్ళీ ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తారంటే అది లేదు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ బ్రాండింగ్స్ మీదే ఎక్కువ ఫోకస్, ఐపీఎల్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ మిగతా వేట్ల మీద ఫోకస్ చేయట్లేదనే ఒక టాక్ అయితే ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది. ఆల్రెడీ ఆర్సీబీ పరిస్థితి కూడా అంతే. కోహ్లీ ఇండివిజువల్గా పర్ఫామ్ చేస్తాడు కానీ యాజ్ అ టీమ్ మెంబర్గా ఒక టీం పరంగా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు అన్నట్టుగా కూడా ఆర్సీబీ ఫ్యాన్సే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే, కోహ్లీ ఫామ్ పరంగా టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే టెస్ట్ మ్యాచ్లకు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి. ఇటు రోహిత్ శర్మ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇస్తే యంగ్ ప్లేయర్స్ మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ అది మనకి టీమిండియాకి లాభించే అవకాశం ఉంటుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. మీరేమంటారో మీ కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మున్ముందు చేయడానికి మాకు కూడా ఉపయోగపడుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి.